మన పాల్గొండ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఇక్కడ వేల్పూర్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు, అలాగే యువజన సంఘాల సభ్యులు, కుల సంఘ పెద్ద మనుషులు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు అలాగే యువజన సంఘాల మిత్రులు, మా వేల్పూర్ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన ఆశయాలను మనము నెరవేర్చాల్సి, ఎందుకంటే ఆయన ఎందరికో స్ఫూర్తి. ఈరోజు స్త్రీలు విద్యను అభ్యసిస్తున్నారంటే మొట్టమొదట తన భార్యను స్త్రీలు చదువుకోవాలని చెప్పి తన భార్యకు చదువు చెప్పి ఆయన భార్యను ఉపాధ్యాయ టీచర్గా తీర్చిదిద్ది మహిళలకు అందరికీ విద్యావకాశం కల్పించిన గొప్ప వేత్త. ఆయన ఆశయాలు మరి మనం అందరం ఎంతో స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. మన బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాల కోసం ఆయన సంక్షేమం కోసం ఎంతో పాటుపడి ఆనాడు ఎన్నో పోరాటాలు చేసి ఆయన అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. కాబట్టి ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మరిన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకోవాలని చెప్పి ఆయనను జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా 199వ జయంతిని వేల్పూర్ మండలంలో జరుపుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి జ్యోతిరావు పూలేలు మన దేశంలో ప్రతి తాటా యొక్క వర్ధంతిని జరుపుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. మన ఇక్కడ వేల్పూర్లో ఉన్నటువంటి గ్రామస్తులు, మీటింగ్ కమిటీ పెద్దలు కానీ మన కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున మంచి ప్రోగ్రాంలు జరపడం జరిగింది. కాబట్టి ఇటువంటి జ్యోతిరావు పూలే ఒక జయంతిని మనము ఘనంగా జరుపుకుంటూ ప్రతి సంవత్సరము ఇంకా దీన్ని చాలా బాగా జరుపుకోవాలి అని చెప్పేసి నేను ఇక మండల అధ్యక్షుడిగా, అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్షుడిగా తెలియజేస్తున్నాను. జ్యోతిరావు పూలే ఆశయాలను నెరవేర్చాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి మన జై జ్యోతిరావు పూలే. జై జ్యోతిరావు.